ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు, కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్. అది కాకుండా నెక్స్ట్ సుమారుగా 8.5 ఇయర్స్ నుంచి నేను మీకు టీచ్ చేస్తున్నాను, మీకు తెలుసు. అది కాకుండా గవర్నమెంట్ సర్వీస్లో కూడా కొంతకాలం పనిచేస్తాను. ఓకే, ఇవన్నీ తీసేస్తే మన ఛానల్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అవి నన్ను అడుగుతూ ఉంటాను. నేను వాటికి నాకు తెలిసిన వేలో ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఏపీలో అసలు గ్రూప్ 2కి సంబంధించి కాంట్రవర్సీ రన్ అవుతుంది కదా. మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు అనమాట. దీనికి నేను కొద్దిగా ప్రాక్టికల్గా మాట్లాడుతాను. మరలా మీలో ఎవరైనా హర్ట్ అయినా లేకపోతే ఫీల్ అయినా కూడా నేనేం చేయలేను. వాదార్చే వ్యక్తి అనేది నేను కాదు కాబట్టి ప్రాక్టికల్గా మాట్లాడతాను. చూడండి, సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటే, ఇది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నా మ్యాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1, ఎస్ నిజమే, రాస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ మీద, అంటే జిఏడి మీద, ఏపీపీఎస్సీ మీద అభ్యర్థులు కేసు వేశారు. సుమారుగా 10 కేసులు అయితే ఫైల్ అయినాయి. లేటెస్ట్గా గవర్నమెంట్ కూడా వాటికి కౌంటర్ ఫైల్ అయితే దాఖలు చేసింది. ఆ కౌంటర్ ఫైల్ మొత్తం చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఏంటంటే, గవర్నమెంట్ అనేది కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులకిను కొత్తగా వచ్చిన పోస్టులకి విడివిడిగా మేము రాస్టర్ ఫాలో అయ్యాం కాబట్టి రాస్టర్ చూస్తే ఉమెన్స్కి ఎక్కువ పర్సంటేజ్ వస్తున్నాయి అనేది కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో అంత స్టోరీ అని చూసిన తర్వాత నాకు ఒక పాయింట్ అయితే క్లారిటీ వచ్చింది. మరి అలా చేయొచ్చా అంటే, పాతది ఓకే, కానీ పాత వాటికి చూసినప్పటికీ కొత్త వాటి చూసినప్పుడు కొత్త పోస్టుల్లో కూడా 33% క్రాస్ అయినాయి 6 డిపార్ట్మెంట్ల పోస్టులకి. మరి దానికి జస్టిఫై అనేది ఎలా ఇస్తుంది అనేది ఎక్కడ చూడాలంటే, కోర్టులో జిఏడి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదించే విధానం బట్టి ఆధారపడుతుంది. నాకైతే మాత్రం అంతవరకు అర్థమైంది అఫిడవిట్ అండ్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు. అది నా పని కాదు కేసు, నేను ఎందుకంటే టీచింగ్ చేసుకున్నవాడిని కాబట్టి నేను చూశాను, మొత్తం చదివాను తర్వాత నాకు అది అర్థమైంది అనమాట. సో ఇక తీసేస్తే రెండవది, ఇప్పుడు రిజల్ట్ ఇస్తారు, అది ఇచ్చుకోవచ్చు. జిఆర్ఎల్ ఇస్తే క్లారిటీ ఉంటుంది. సిపిటికి డైరెక్ట్గా 1:3 తీస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎందుకని 1:3 తీస్తే చాలామందికి అందరికీ జాబులు వచ్చినని ఫీల్ అవుతారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 1:3లో కేవలం 1:1 జాబులు ఇవ్వాలి కాబట్టి మిగిలిన వాళ్ళు టైం అంతా కిల్ అయిపోతుంది. అదే డైరెక్ట్గా జిఆర్ఎల్ ఇస్తే మాత్రం మన ర్యాంకుల వైపు చూసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం గ్యారంటీ ఉంటుంది. సో జిఆర్ఎల్ ఇస్తారా, దానికి సిపిటి లిస్ట్ ఇస్తారంటే, జిఆర్ఎల్ ఇస్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సిపిటి ఇస్తారనేది ఎక్కువ మంది. కానీ సిపిటి ఇస్తేనే ప్రాబ్లం అవుతుంది, వర్గాలకు విడిపోతారు అనమాట. సో మరి రెండిట్లో ఏమి ఇవ్వచ్చు అంటే, అసలు నిజంగా ఏపీపీఎస్సీ నేను చూసినంత వరకు ఆ యొక్క యాక్టివ్గా ఉన్నప్పుడు చూసినప్పుడు అంత ఫాస్ట్గా యాక్టివ్ ఉంది కాబట్టి నిజంగానే త్వరగా కండక్ట్ చేసి ఏపీ గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ లాగా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చి తర్వాత కోర్టులో అపోనెంట్తో పోరాడద్దు అనుకున్నాను. కానీ మరి ఏమైందో నాకు తెలియదు, కానీ కొద్దిగా స్లో అయిపోయింది ఏపీపీఎస్సీ అనేది. దానికి రీజన్ నాకు తెలియదు. సో ఇదంతా జరిగింది, ఏపీలో జరిగింది. మరి ఇది క్లోజ్ ఎప్పుడవుతుంది, అసలు నిలబడుతుందా లేదా, అది నా డ్యూటీ కాదు కదా. సో నేను అఫిడవిట్ అయితే చదివాను, సో నాకు అది అర్థమైంది. ఇది తీసేస్తే మరి ఇది అవ్వకముందు ఏపీలో మరలా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు 1500 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఏం మరి 1500 పోస్టులు ఎంత నెంబర్ ఎక్కడ చెప్పారు? జిఏడి వాళ్ళు దాన్ని ఏమంటారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వేకెన్సీస్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఏపీ దాన్ని ఏమంటారు జిఏడి డిపార్ట్మెంట్ ఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇంకా అందించలేదన్నమాట. అందించకుండా 1500 పోస్టులు ఉన్నాను ఎలా చెబుతున్నారు? ఏం మరి. కానీ ఒకటైతే నిజం ఏంటి అంటే, ఒకటి ఇది రిజల్ట్ ఇచ్చి కోర్టులో పోరాడుతారా, రెండోది ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనేది కోర్టులో పోరాడలేకపోతే మరలా మొదటికి వస్తే పరిస్థితి ఏంటి? మొదటికి వస్తే మాత్రం డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ కంటిన్యూ చేయలేరు. ఎందుకనంటే ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ కొన్ని పోస్టులు యాడ్ చేస్తే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్ పాతోళ్ళలాగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుని వెళ్ళొచ్చు, ఏం కాదు. అది ఒకటి. లేదు రిజల్ట్ ఇచ్చేస్తే అది కూడా కొంతవరకు మంచిది. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, పాపం వాళ్ళు లాస్ అయిపోయారు ఫైనాన్షియల్గా. నిన్న కూడా ఒక అబ్బాయి వచ్చారు, అతని ర్యాంక్ కూడా మార్క్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, 228 వరకు. ఆ 228 నిన్న ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, మన మెంటర్షిప్ వాళ్ళు. ఒకరికి 220 వచ్చినాయి, ఒకరికి 228 వచ్చినాయి. ఇద్దరు కూడా బాధపడుతున్నారు, ఏంటి సరే మాది లైఫ్ అని చెప్పేసి. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఇలా ల్యాగ్ చేయడం వల్ల. సో ఇది పాతది. ఇప్పుడు కొత్తది ఏంటి, దానివల్ల మాకు క్లారిటీ లేదు ఏం జరుగుతుంది అనేది. కొత్తది ఏంటంటే ఒకటే చెబుతున్నా, వెంటనే గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ అయితే దరిదాపుల్లో కనిపించడం లేదు. ఎవరైనా నెక్స్ట్ గ్రూప్ 2 వెంటనే ఉందంటే మాత్రం అది కొద్దిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కలెక్షనే చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు అప్రూవల్ చేయడానికి ఇంకా క్లారిటీ లేదు. అదంతా లాంగ్ రన్.
ఎవరైనా యంగ్స్టర్స్ 2021, 22, 23 ఇలా 24 పాస్డ్ అవుట్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం లాంగ్ రన్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయితే మీరు కన్ఫామ్గా ఒక 1 ఇయర్లో అయితే మాత్రం గ్యారంటీగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకొక 1 ఇయర్ ప్రాసెస్ జరిగినా కూడా మీరు 20స్లోనే జాబులో సెటిల్ అయిపోవచ్చు గ్రూప్ 2 బాగా చదివితే. సో యంగ్స్టర్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైపోయినా కూడా మీరు మెయిన్ సబ్జెక్టులు ప్రిలిమ్స్ సబ్జెక్టులు ప్యారల్గా చదువుకుంటూ వెళ్ళండి, ఆపొద్దు యంగ్స్టర్స్. ఇక పాత వాళ్ళు ఉంటారు, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తగ్గట్టు మీరు అనవసరంగా టైం ల్యాగ్ చేసుకోకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి మనకి ఏదో కోర్టులో జాబులు తీస్తామని ఎన్టీపీసీలో ఉన్నాయి, రైల్వే ఎన్టీపీసీ పోస్టులు ఉన్నాయి, రైల్వే గ్రూప్ డి పోస్టులు ఉన్నాయి, ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నెక్స్ట్ ఏపీలో రాబోతున్న నోటిఫికేషన్ అదే, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఏఎఫ్బిఓ రాబోతుంది. కాబట్టి కొద్దిగా సీనియర్స్ ఉంటే మాత్రం ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, వాటికి 37 వరకు ఉంటుంది విత్ రిజర్వేషన్, ఓపెన్ 32 వరకు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఈ హడావిడిలో పడిపోయి రోజు ఆ వీడియోలు చూసుకుంటూ ఎంత కట్ ఆఫ్ 140 ఉంటుంది 130 ఉంటుంది అలా ఏం ఉండదని కట్ ఆఫ్ చెప్తున్నా కదా. 200 మార్కులు దాటిన వాళ్ళు ఇది వెనకమాల కనిపిస్తున్న ఫోటోలను సుమారుగా 10 మంది ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో మరి అంత కట్ ఆఫ్ తక్కువ ఉండదు, కానీ సేఫ్టీ మార్క్ 180 వరకు ఉండొచ్చు. కానీ మీరు అవన్నీ పెట్టుకొని అనవసరం మైండ్ పాడు చేసుకోవాలి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఒకటి యంగ్స్టర్స్ ఏమో నెక్స్ట్ గ్రూప్ 2కి టార్గెట్ పెట్టుకోండి, గ్రూప్ 2 కమ్ ఏదైనా వేరే వాటికి బాగా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ ఈజీ సెటిల్ అయిపోవచ్చు. లేదు సీనియర్స్ ఉంటే మాత్రం ఇప్పటికే చాలా బర్డెన్ ఫీల్ అవుతారు కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దగ్గరలో ఉన్న నోటిఫికేషన్స్ వైపు వెంటనే షిఫ్ట్ అయ్యి బాగా ప్రిపేర్ అయ్యి సెటిల్ అవ్వండి తప్ప అనవసరంగా ఇదొకటే జాబ్ ఉన్నట్టు, ఇదొకటే నోటిఫికేషన్ ఉన్నట్టు, ఉదయం లెగిస్తే రాజకీయ నాయకులాగే అపోనెంట్ వాళ్ళు తిట్టుకున్నట్టు ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే రూపాయి ఉపయోగం ఉండదు, టైం అంతా కిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ గ్రూప్ 2 వెంటనే అయితే ఉండదు. ఇది ఏమైనా అయితే చెప్పలేం, కానీ నార్మల్గా అయితే మాత్రం దరిదాపులు అయితే లేదు, మినిమం 1 ఇయర్ ప్రాసెస్ టైం పడుతుంది. అది తీసేస్తే నెక్స్ట్ వచ్చేది మాత్రం ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎఫ్బిఓ ఒకటి ఉందన్నమాట. అలాగే కోర్టులో పోస్టులు ఒకటి ఉంది ఏపీలో. అయితే మాత్రం కానిస్టేబుల్ సంబంధించి ఇంకొక 3 నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కేసున్న ప్రాసెస్ ఇది కంప్లీట్ అయితే మాత్రం నెక్స్ట్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉన్నాయి, వెంటనే తీస్తారు. దానికి ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ ఇయర్లోనే సెటిల్ అయిపోవచ్చు. లేదు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి, జేఎల్ కూడా రైల్వేలో జేఈ ఎగ్జామ్ ఏప్రిల్ 22 ఉంది, ఏఎల్పి కొన్ని మంత్కి ఇంకా ఎగ్జామ్ జరగలేదు, కొత్త నోటిఫికేషన్ ఏఎల్పి వచ్చేసింది, వాటికి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడే ఆగిపోయి జాబ్ ఉంటే పర్లేదు, జాబ్ లేకపోతే మాత్రం ఆ గ్రూప్ దగ్గర ఆగిపోవద్దు. దానివల్ల ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మెంటల్లో కూడా చాలా లాస్ అయిపోతారు. మీరు ఫైనాన్షియల్గా లాస్ అయినా మెంటల్ లాస్ అయినా ఎవరు మీకు సాయం చేయరు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2కి సంబంధించి దగ్గరలో అయితే లేదు. ఎవరైనా ఉందంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని వేకెన్సీ ఉన్నా ఇంకా గ్యాదరింగే జరగలేదు, పోస్ట్ ఎక్కడ నోటిఫికేషన్ ఎక్కడ ఫైనాన్స్ కమిషన్, అదంత ఈజీ కాదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నా మాటలు మీకు నొప్పించినా కూడా ప్రాక్టికల్గా మాట్లాడి నాకు తెలిసింది. ఓకే, మరి మరలా కలుద్దాం మంచి విషయాలతో. థ్యాంక్ యూ.